పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల పేర్ల చుట్టూ ఇప్పుడు కొత్త భాషా వివాదం రాజుకుంటుంది. చట్టాల శీర్షికలో హిందీ పదాలను ఆంగ్ల లిపిలో రాయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 75 ఏళ్లుగా లేని ఈ కొత్త సాంప్రదాయం హిందీయేతర ప్రజలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని ఆధునీకరించిన తెనాలి తహసీల్దార్ కార్యాలయం పునఃప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఇక సంస్కరణలు సమయస్ఫూర్తితోనే సాధ్యమని, వాటిని చిత్తశుద్ధితో చేపట్టిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభినందనీయమని నాదెండ్ల మనోహర్ అన్నారు. తొలుత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, వెయిటింగ్ హాల్, అలాగే కాన్ఫరెన్స్ హాల్, ఫౌంటైన్లలో ఏర్పాటు చేసిన లాన్ను ఆయన పరిశీలించారు. పారదర్శకంగా 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాము. కానీ దాని వెనక సమస్యలు కూడా ఎట్లా ఉంటాయో మీకు తెలియాలి. ఉదాహరణ ఎందుకు అంటున్నానంటే, మనకి ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ఎక్కువగా మన తుఫాన్లు వస్తూ ఉంటాయి. సమస్య అంతా ఏంటంటే 90 రోజులు లేదా 45 రోజుల్లో చేయాల్సిన ప్రక్రియ అంతా 4 రోజుల్లో చేయమంటే ఒకేసారి అధికార యంత్రాంగం పైన తీవ్రమైన ఒత్తిడి పడిపోతుంది. సో రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అదే విధంగా మన తహసీల్దార్ ఆఫీస్కి ఆయనకున్న బాధ్యతని ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈరోజు రేషన్ షాపుల్లో మనం సరుకులు అందిస్తున్నాం. వాటితో పాటు అక్కడ ఉన్న నాణ్యత, అదే విధంగా సరైన రీతిలో చేరుతున్నాయా లేవో, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ మనం నివారించాలి, ఏ విధంగా MLS పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరగాలి, కార్డుల విషయంలో స్మార్ట్ కార్డ్స్ మీరందరూ చూశారు. స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈరోజు సచివాలయ సిబ్బంది, తహసీల్దార్ సిబ్బంది, ఇక్కడ ఉన్న మా సివిల్ సప్లై సిబ్బంది ఏ విధంగా ఒక బాధ్యత తీసుకుంటున్నారో మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఇది కేవలం ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం. ఇందాక నేను ఐది త్రిపాఠి గారితో సరదాగా అంటూ ఉన్నాను, గోపాలకృష్ణ గారి వలన ఈ రోజున ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మారిపోయింది. ఇది ఎందుకంటే రాజ్భవన్ ని లోకభవన్ గా మార్చారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఈ రోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాభవనంగా మార్చారు. ప్రజలందరూ కూడా దీన్ని ఆ విధంగా ఆశీర్వదించి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సమస్యలు అనేది ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి. ఏ విధంగా పారదర్శకంగా ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి, బూరుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి అవమానం జరిగింది. మహిళా సెక్యూరిటీ గార్డులు వెకిలి పూజలు చేస్తున్నారు. భక్తులు సమర్పించే పసుపు కుంకుమ అమ్మవారిపై విసిరేస్తున్నారు. అంతేకాదు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వీరి తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఆలయ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రైవేటు సెక్యూరిటీపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. ఇక దేవాలయం సిబ్బంది నిద్రమత్తులో ఉన్నారా అని బూరుజుపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు కోరుతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర కొలువైనటువంటి అమ్మవారి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము. పలు మహిళలు నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నా దగ్గర చాలామంది వాపోయారు. ఏంటంటే అమ్మవారి దగ్గర చాలా లోపాలు జరుగుతున్నాయండి, కొంచెం మీరు సరిచేసినట్లయితే మా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు కాపాడే వాళ్ళు అవుతారు అనేసి అంటే ఈరోజు నేను స్వయంగా విచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, లోపల ఎవరినైతే నియమించారో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడాను భక్తులకి చక్కగా వాళ్ళ అందించేటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకాలు, అదేవిధంగా పాలు పళ్ళు అనేవి చక్కగా నివేదన చేయాల్సిన పరిస్థితిలో చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. దీని అందరికీ కూడా నేను అగ్రి అవుతాను. కానీ ఎడం చేతితో ఏదైతే సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నారో అది నేను క్షమించరాని విషయం. కాబట్టి ఈరోజు నేను ఏఈఓ గారి దగ్గరికి నా యొక్క వినతి పత్రం అందించడం జరిగింది. ఎందుకనేసి అంటే సార్ ఏది చేసినప్పటికీ కూడా మీకు ఎంత రష్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏదైతే మన సనాతన ధర్మాన్ని
మన హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టుగా ఈరోజు మీరు లైవ్ అక్కడ చూడండి, నేను స్క్రీన్లో చూపించాను, ఆయనకి లైవ్ చూడండి సార్, ఎడం చేత్తో పని జరుగుతుంది అక్కడ, ఇదేనా మన హిందుత్వంలోని చేసినటువంటి పనితీరు అని చెప్పేసి గట్టిగా అడిగినంత వెంటనే ఆయన రెక్టిఫై చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అధికారులు సమన్వయ లోపం అయితే మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు డిసెత్తా.